సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే వ్యూస్, ఈ మధ్య మీరు ఒక రీల్ చూసే ఉంటారు. 31st నైట్ గోవాలో జరిగిన దారుణం. ఒక పర్సన్ ని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఫ్యామిలీతో కలిసి క్లియర్ గా తెలియదు కానీ 31st నైట్ సెలబ్రేట్ చేసుకోవడానికి గోవాకి వెళ్తే అక్కడ గోవాలో ఉన్న రెస్టారెంట్ వాళ్ళు అక్కడ జరిగిన వివాదంలో తనని కర్రతో కొట్టి చంపేశారు. ఈ వీడియో రీల్ మీరు అందరు చూసే ఉంటారు. ఆ ఫ్యామిలీలో తన బ్రదర్ మనతో ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడదాము. ఫనీ గారు నమస్తే అండి. ఫనీ గారు, చాలా విషాదకరం ఇది. 31st నైట్ సెలబ్రేషన్స్, లైఫ్ ఎంజాయ్ చేద్దాం, 31st న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దాం అని అక్కడికి వెళ్ళి ఇలా జరగడం అనేది నాకు తెలుసు చాలా బాధాకరం. ఎవరెవరు వెళ్ళారండి అక్కడికి మీ బ్రదర్ తో పాటు? టోటల్ 8 మెంబర్స్ వెళ్ళారు మేడం. మెంబర్స్ లో 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు వెళ్ళారు. వీళ్ళంతా హైదరాబాద్ లో వీళ్ళంతా రూమ్మేట్స్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా రూమ్ లో అంతా కలిసి ఉంటారు. సో వీళ్ళంతా కలిసి న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేసుకుని వెళ్ళారు అక్కడికి. సెలబ్రేషన్స్ కోసం మామూలుగా న్యూ ఇయర్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు వీళ్ళు. సడన్ గా అక్కడ ఇలా గొడవ అవడం ఇదంతా అవడం తోటి ఇట్లా అయింది. వాళ్ళందరికీ దెబ్బలు తగిలాయి. వీడు కొంచెం గట్టిగా తగిలాయి అనమాట. అసలు ఎందుకు, ఏం జరిగింది? గొడవ జరగాల్సిన పరిస్థితి ఏమని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ మీకు? అంటే వీళ్ళంతా 12:30, 1 o'clock ఆ టైం కల్లా 31st నైట్ వెళ్ళారంట. 31st అంటే 31st నైట్ కాదు, 30th నైట్. 30th నైట్ 31st ఎర్లీ మార్నింగ్ అనమాట. 30th నైట్ 12 తర్వాత అంటే ఎర్లీ మార్నింగ్, ఎర్లీ అవర్స్ లో. అయితే ఫుడ్ కోసం వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ కొంచెం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారంట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ ఆర్డర్ చెప్దామని చెప్తే వాళ్ళు టైం అయిపోయింది ఆల్రెడీ, మేము ఫుడ్ అయితే మేము సర్వ్ చేయలేము. లేదంటే మీరు కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము మేము, మీరు ఫుడ్ అయితే మాకు కావాలి అని చెప్పి కొంచెం వీళ్ళు మాట్లాడారు. వాళ్ళేమో ఫుడ్ లేదు ఏం లేదు అన్న టైప్ లో ఏదో మాట్లాడారంట. అక్కడ వైటర్ తో ఫస్ట్ డిస్కషన్ అంతా అయింది. డిస్కషన్ అంతా అయిన తర్వాత నువ్వు చెప్పడానికి మీ ఓనర్ పిలవడం టైప్ లో అన్నారంటే వీళ్ళు. సో ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చిన తర్వాత ఓనర్ తో కూడా మీద డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత నేనే ఓనర్ ఏంటి చెప్పండి, వాళ్ళు పిలవగానే నేనే ఓనర్ ఏంటి చెప్పండి అని చెప్పి అన్న టైప్ లో అని అడిగాడంట ఓనర్ వచ్చి. వీళ్ళ బ్యాచ్ లో ఒక్కడికే హిందీ వచ్చి మేడం. స్పందన్ అని ఒక తెలంగాణ అబ్బాయి ఉన్నాడు, వాడు ఒక్కడికి హిందీ వచ్చి అక్కడికి వచ్చి హిందీ. సో వీళ్ళు ఎవరికి ఏం మాట్లాడటం రాదు. సో తనే మొత్తం కమ్యూనికేట్ అయ్యాడు అందరితో, అవతల వాళ్ళతోటి. డైరెక్ట్ గా మాట్లాడలేదు వాళ్ళతోటి? లేదు మేడం, ఫస్ట్ అసలు వీడికి గొడవతో సంబంధమే లేదు అసలు. సో స్పందన ఒక అబ్బాయి ఉన్నాడు, స్పందన్కి చైతన్య ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళిద్దరికి హోటల్ స్టాఫ్ కి జరిగిన డిస్కషన్ లో వీళ్ళ మీద అటాక్ చేస్తుంటే ఈ అమ్మాయిలు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేస్తున్నప్పుడు అమ్మాయిల మీద కూడా అటాక్ చేయడానికి వస్తుంటే అమ్మాయిని వెనకలాగి మా తమ్ముడు వెళ్ళాడు. ఆ అమ్మాయిలు వీళ్ళని సేవ్ చేయడానికి, వాళ్ళని గొడవ ఆపడానికి వెళ్ళాడో లేకపోతే వీళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇంకా వీడి మీద కొంచెం వెళ్ళగానే ఇంకా ఫస్ట్ దెబ్బే ఇంకా హెడ్ ఇంజూరీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళ కర్రలు పెద్ద పెద్ద మొద్దులు లాంటి కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు చూసారా, వాటితోనే కొట్టారా? వాటితోనే మేడం. అందరి దగ్గర ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క స్టిక్ ఉంది మేడం. అది వాళ్ళు ఫుల్ గా ఉన్నారు మేడం. ఫుల్ గా ఉన్నారంట. ఇప్పుడు అక్కడ చాలా మంది కనిపిస్తున్నారు మనకి. వాళ్ళలో ఎవరు కరెక్ట్ గా మీ తమ్ముడిని కొట్టిందో మీరు చెప్పగలరా? నుంచుని నిలబడ్డ ఉన్న వాళ్ళు ఎవరు కాదు. అక్కడ ఆరెంజ్ కలర్ అది ఫ్లోరల్ షర్ట్ లో ఉంది కదా, అతను వాడే. వీడి మా తేజ ఫ్రెండ్స్ వీడియో రికార్డ్ చేస్తుంటే వాడు ఆల్రెడీ కొట్టేశాడు. తేజ కింద పడిపోయాడు. ఫ్రెండ్స్ అంతా కూడా మా తేజ దగ్గర ఉన్నారు. ఇంక ఇదంతా ప్రూఫ్ కోసం ఉంటది, కంప్లైంట్ ఇవ్వడానికి దీనికన్నా ప్రూఫ్ కోసం ఉంటది అని చెప్పి అమ్మాయి రికార్డ్ చేస్తుంటే చేసుకో అని చెప్పి కొట్టేస్తున్నారు. లాస్ట్ లో ఇలా అన్నాడు, తీసుకో వీడియో నీ ఇష్టం అని చెప్పి అన్న టైప్ లో అన్నాడు. రెస్టారెంట్ ఓనర్ కొడుకాడు. రెస్టారెంట్ ఓనర్ కొడుకు అంట. వాడే మేడం, వాడే ఆరెంజ్ షర్ట్ ఉంది కదా వాడే. ఎక్కడ తగిలింది దెబ్బ మీ తమ్ముడికి? తల మీదనా? సెంటర్ అమ్మో పైన మేడం. ఎగ్జాక్ట్ ఫస్ట్ షాటే హెడ్ ఇంజరీ మేడం. ఇంకా దెబ్బ పడగానే ఇంకా అక్కడే కొలాప్స్ అయిపోయాడు. ఇంకా కింద పడి ఇంకా నిలబడి నించుని ఓపిక కూడా లేదు. ఇంకా అక్కడితోనే ఇంకా కానీ పడిన బ్లీడింగ్ అయితే తక్కువైంది. ఇంటర్నల్ గా గట్టిగా తగిలిందంట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు నాకు. ఆ తర్వాత ఇంకా నించుందాం అని ట్రై చేస్తున్నప్పుడు మళ్ళా వచ్చి ఇక్కడ రిలాక్స్ బెంచెస్ ఉంటాయి కదా బీచ్ లో, స్టిక్ పట్టుకుని బెంచ్ ఎక్కి మళ్ళీ బెంచ్ మీద మళ్ళా కొట్టాడంట, బెంచ్ మీద నుంచొని. అంటే మా తమ్ముడు ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటాడు,
స్టిక్ కూడా కొంచెం పెద్ద స్టిక్స్ కదా అవి. వాడు నిలబడి కొడితే కొంచెం గట్టిగా తగలదంట, అంటే ఆ ఫోర్స్ సరిపోదని చెప్పి వాడు ఏంటంటే నించొని ఆ బెంచ్ ఎక్కి నుంచుని కింద పడిపోయిన మళ్ళా కొట్టాడంట. కొట్టిన తర్వాత అయినా సరే వదలలా. ఈడు ఇంకా అక్కడికక్కడ కింద పడిపోయాడు. వాళ్ళంతా కలిసి ఒక 12 మందో 14 మందో ఉన్నారంట. వాళ్ళంతా వచ్చి ఇంకా కింద పడేసి తొక్కేయడం, కడుపులో తన్నేయడం, ఇట్లాంటి మొత్తం ఆడు కింద పడిపోయినా సరే వదలలేదు మేడం అండి. చనిపోయేదాకా కొట్టారు మేడం అండి. వీళ్ళు 8 మంది ఉన్నా ఆపలేకపోయారు కదా. అక్కడ చుట్టుపక్కల పోలీసు కానీ ఎవరు లేరా అందులో? అది న్యూ ఇయర్స్ టైం కదా. ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట మేడం. ఒక పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాడిని అదే దెబ్బలతో ఫ్రెండ్సే దెబ్బలతోనే ఇంకా బ్లీడ్ అవుతా ఉంది. ఇంక వాడికి ఓపిక లేదు. అండ్ వాడిని పట్టుకుని ఇటు అటు పట్టుకుని నార్మల్ గా బీచ్ లోంచి రోడ్ మీదకి వెళ్ళడానికి మనకి 5 minutes టైం పడుతుంది. వీళ్ళకి ఏంటంటే వాడిని బీచ్ లోంచి ఆ షాక్ దగ్గర నుంచి రోడ్డు మీద తీసుకెళ్ళడానికి వీళ్ళకి 1/2 hour టైం పట్టిందంట. అండ్ ఇంకా నడవలేకపోతే అక్కడ ఆ బెంచెస్ ఉన్నాయి కదా, దాని మీద పడుకోబెట్టి, నార్మల్ బెంచ్ కూడా కాదు, చాలా వెయిట్ ఉంటది అది, వుడెన్ బెంచ్. ఆ చెక్క బెంచ్ మీద పడుకోబెట్టి ఆ చెక్క బెంచ్ తో మోసుకెళ్లారు. మామూలుగా మనిషిని మనం మోయడం కష్టం, దానికి తగ్గట్టు ఆ బెంచ్ కూడా చాలా వెయిట్. అక్కడ ఇంకేం లేవు వాళ్ళకి, సోర్స్ ఇంకేం లేదు అక్కడ. సో ఏంటంటే ఆ బెంచ్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లారు. ఒక పిక్ లో కూడా ఉంటుంది, అంత క్లారిటీ ఉండదు పడుకోబెట్టినట్టు. అట్లా ఆ బెంచ్ మేడం, అలాంటి బెంచ్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ రోడ్ మీద క్యాబ్ తీసుకుని, క్యాబ్ నుండి ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఒక 1/2 hour ముందు తీసుకొచ్చున్నా మేము ఏదైనా చేద్దాం, తనైతే ఈజ్ నో మోర్ అని చెప్పేశారంట అక్కడే డాక్టర్. కాదు అంటే ఇప్పుడు ఈ మీ విషయమే కాదు, మీతో పాటు 3-4 వీడియోస్ కూడా నేను చూశాను. న్యూ ఇయర్ టైంలో రెస్టారెంట్ వాళ్ళు గొడవ పడ్డాము, గోవాలో ఉన్న హోటల్స్ స్టే వాళ్ళు విపరీత ధోరణి, వాళ్ళు ఉంటున్న వాళ్ళ మీద, అండ్ వెహికల్స్ రెంట్ తీసుకుంటే లేనిపోని ఇవన్నీ వాళ్ళ మీద వేసి వాళ్ళ మీ దగ్గర డబ్బులు లాగడం, ఇవన్నీ ఎక్కువ గమనిస్తున్నాయి ఈ మధ్య కాలంలో గోవాలో. మీరు వెళ్ళేటప్పుడు మీ తమ్ముడికి జాగ్రత్తలు చెప్పడం అలాంటివి ఏమైనా చెప్పారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు వెళ్తున్నట్టు నాకు తెలియదు మేడం. నాకు హైదరాబాద్ వరకు వెళ్తున్నట్టు తెలుసు. హైదరాబాద్ లో మా బాబాయ్కి బైపాస్ సర్జరీ ఒకటి ఉంది, Jan 2 ఉందన్నమాట. సో ఏంటంటే హైదరాబాద్ వెళ్తానమ్మా, వెళ్ళి ఇంకా న్యూ ఇయర్ అక్కడ ఉండిపోయి Jan 2 ఇంకా బ్లడ్ ఎందుకు కావాలి కదా. ఈ ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ కన్నా ఎవరికన్నా బ్లడ్ కావాలంటే ఫస్ట్ ఇస్తాడు అనమాట. ఫ్రెండ్స్ తీసుకెళ్లి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాడు. సో బ్లడ్ హైదరాబాద్ లో కదా, హైదరాబాద్ లో ఉంటాడు మేడం. ఏం చేస్తుంటాడు మీ తమ్ముడు? తను రిక్రూటింగ్ ఫీల్డ్ మేడం, రిక్రూటింగ్. ఓకే ఓకే. సో బ్లడ్ ఇచ్చేసి అక్కడే ఉండిపోతా అన్నాడు. మరి అక్కడికక్కడ మరి ప్లాన్ మరి సడన్ గా చేసుకున్నారా లేకపోతే ఏంటనేది తెలియదు మేడం. వాడు ఇంతకు ముందు కూడా వెళ్ళాడు కానీ మాకు చెప్పి వెళ్ళేవాడు. ఈసారి మాత్రం సడన్ గా వెళ్ళాడు. ఇది ఫస్ట్ టైం కాదు వెళ్ళడం, కానీ ఏంటంటే ఈసారి మాత్రం మాకు చెప్పకుండా సడన్ గా వెళ్ళాడు. మాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత మాకు ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది అంతా కూడా. మీకు ఎప్పుడు మాకు 31st రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చింది. 6 o'clock వచ్చింది. అప్పటికే వాడు చనిపోయి ఒక 3 to 4 hours అవుతుందంట. అంటే నా ఫ్రెండ్స్ కి తెలుసు చనిపోయినట్టు, నాకు చెప్పలేదు అనమాట. అంటే మేము ఎక్కడ లో అయిపోతాను అని చెప్పి నాకు చెప్పలేదు. అక్కడైతే ఆన్ ద స్పాట్ డెడ్ అని చెప్పి అంటున్నారు అందరూ కూడా. అక్కడ గొడవ జరిగిన 1/2 hour లోనే 30 to 40 minutes లోనే చనిపోయాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఫణి గారు? వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అలాంటి జరిగిందా? వాళ్ళు రెస్పాండ్ అయ్యారా? అబ్బాయిని పట్టుకున్నారా పోలీసులు? ఆ అబ్బాయిని పట్టుకున్నారు మేడం. ఇంకా రెస్టారెంట్ ఓనర్ అంటే అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఇంకా దొరకలేదు, అది ఇంకా ఎస్కేప్ లో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. అబ్బాయిని అయితే పట్టుకున్నారు. తనతో పాటు ఒక 4-5 దొరికారంట. కేసు అయింది. ఎఫ్ఐఆర్ అన్ని మాకు పంపించారు. అక్కడ పోస్ట్ మార్టం అన్ని కూడా అక్కడే చేయించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని కూడా మాకు పంపించారు. మేము అక్కడ నుంచి ఇంకా తమ్ముడిని ఇంకా కార్గోలో ప్లేన్ లో తీసుకొచ్చాం. ఇంకా మళ్ళీ అంబులెన్స్ లేట్ అవుతాయని చెప్పి ఇంకా ప్లేన్ లో తీసుకొచ్చి ఇక్కడ క్రిమేషన్ అవన్నీ మేము చేసుకున్నాము. బట్ అక్కడ ఏమవుతుంది, అక్కడ అప్డేట్ ఏంటి, అక్కడ ఏంటి అనేది, మాకు ఏం జరుగుతుంది అనేది మాకైతే ప్రస్తుతం అయితే ఎటువంటి ఇన్ఫో అయితే లేదు మా దగ్గర అయితే. ఇలా ఈ ఇన్సిడెంట్ లో చనిపోవడం కదా, యాక్చువల్ రీజన్ చెప్పారా? తల కొట్టడం వల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ పాడైనారు, అసలు ఏం జరిగింది, తలలో దేని వల్ల చనిపోయారని చెప్పారా మీకు? హెడ్ ఇంజరీ మేడం, అది మెయిన్ అయితే హెడ్ ఇంజరీ. ఇంక చేతి ఒంటి మీద ఎక్కడ అంత పెద్ద పెద్ద దెబ్బలు అయితే లేవు. మెయిన్ అయితే చనిపోవడానికి ఇంకా హెడ్ ఇంజరీ. ఇంకా కొట్టడం గట్టిగా తగిలింది మేడం. ఇంకా అది ఇంకా ఏంటంటే తిరిగి డిఫెండ్ చేసుకోలేనంత ఇదిగా పడిపోయాడు. ఇంకా ఫస్ట్ దెబ్బకే పడిపోయాడు. కొట్టడం జరిగిందా అది తెలియదు మేడం. అది వెనక నుంచా ముందు నుంచా అనేది తెలియదు.
బట్ వీళ్ళు అడుగుతుంటే కొట్టారని చెప్తున్నారు తప్ప నేను అడగలేదు. ఇంకా చనిపోయిన తర్వాత ఇవన్నీ వెనక నుంచైనా ముందు నుంచైనా ఇంకా వాడు లేకుండా పోయాడు కదా మేడం. అంటే ఇంక ముందు ఎలా నుంచి తగిలింది? వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చుంటే మీ తమ్ముడితో పాటు పక్కన ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి రిటాలియేట్ చేయడానికైనా టైం దొరికేది కదా. వెనక నుండి వచ్చి కొట్టడం అలా అన్నా జరిగిందా? వెనక నుంచి కాదు మేడం, ముందు నుంచే. ఎందుకంటే తిను డిఫెండ్ చేయడానికి వీళ్ళ ఫ్రెండ్స్ సేవ్ చేసుకోవడానికి వెళ్ళాడు ముందుకెళ్ళాడు. కదా. ముందుకు వెళ్ళాడు కాబట్టి ఇంక వీళ్ళు 8 మంది మేడం. 8 మందిలో 3 అమ్మాయిలు. అమ్మాయిలు ఎలాగో వాళ్ళని ఏం చేయలేరు. 5 అబ్బాయిలు అటువైపు 14 మెంబర్స్ ఉన్నారంట. ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కడు ముగ్గురేసి కలిపి ఒక్కొక్కరిని కొట్టారంట. తర్వాత వీడు ఎప్పుడైతే ఆ, కింద పడిపోయాడో వీడు ఇంక దొరికేసాడు. ఇంకా దొరికేసరికి రిమైనింగ్ వాళ్ళు మరి ఆ ఫ్రెండ్స్ ఆపడానికి ట్రై చేశారా లేదా, లేదంటే వాళ్ళని దగ్గర రానివ్వలేదా, అది రౌండ్ అప్ చేసి వీడిని ఒక్కడిని టార్గెట్ చేసి కొట్టారా అనేది తెలియదు. వీడు ఏంటంటే కొంచెం చూడడానికి కొంచెం రఫ్ గా, కొంచెం హైట్ గా కొంచెం ఉంటాడు మేడం. మరి వీడిని కొడితే వీళ్ళంతా భయపడతారని చెప్పి అన్న ఉద్దేశంతో ఫస్ట్ వీడిని ఎక్కువ టార్గెట్ చేసి కొట్టారా అంటే మనకు తెలియదు. ఆ విషయాలు ఏమి తెలియదు. ఇప్పుడు వాళ్ళైతే పోలీస్ అదుపులో ఉన్నారా? ఉన్నారు మేడం, ఉన్నారంట. మీరు ఏమైనా గోవాకి వెళ్తున్నారా అసలు ఈ కేసు గురించి? మాకైతే ఇంకా కాల్ అయితే ఏం రాలేదు మేడం, అటువంటిది ఏం తెలియదు. కానీ వస్తే డెఫినెట్ గా వెళ్తాను మేడం నేను. కానీ మీకు తగిన న్యాయం వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉందా? వాళ్ళు లోకల్ కదా, అందులో ఇలాంటి విచ్చలవిడిగా జరుగుతున్నాయి, పోలీసులు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కేసులు కూడా ఉన్నాయి ఇంకా. లేదు మేడం, నాకు నమ్మకం అయితే లేదు. అటువైపు నుంచి అయితే అసలు ఏం లేదు. మన గవర్నమెంట్ కూడా ఏమీ అంత ఇటు సైడ్ నుంచి అసలు అంత రెస్పాన్స్ కూడా ఏం లేదు మేడం. అసలు మీరు మనకు ఇక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారా? ఇట్లా జరుగుతుంది ఏంటి, మీరు చొరవ తీసుకోవాలని చెప్పారా? చెప్పాం మేడం. వీళ్ళు ఏమంటున్నారంటే కేసు అక్కడ అయింది కదా, మనం ఇక్కడ నుంచి ఏం చేయలేము, ఏం చేసినా గవర్నమెంట్ నుంచే చెయ్యాలి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారు కదా, హియరింగ్స్ అవన్నీ ఉంటాయి, అయిన తర్వాత ఇదంతా ఉంటది, ప్రాసెస్ అంతా ఉంటది. మనం అయితే ఇటు సైడ్ నుంచి ఏం చేయలేము, జరిగింది ఇన్సిడెంట్ అంతా అక్కడ జరిగింది కదా, అటువైపు జరిగింది కదా అని చెప్పి అంటున్నారు. గోవాలో జరిగింది కదా అంటున్నారు. మీ తమ్ముడు మనస్తత్వం ఎలాంటిది అన్న, సౌమ్యంగా ఉండే టైప్ అయినా లేకపోతే? చాలా మేడం, చాలా సైలెంట్ ఉంటాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గొడవలకు అస్సలు వెళ్ళాడు. గొడవలు అంటే వాడికి ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా మమ్మీకి నాకు గొడవ అయినా, డాడీకి మమ్మీకి గొడవ అయినా ఫస్ట్ ఆడు కూల్ చేసి అది సెటిల్ చేస్తాడు. ఫస్ట్ సెటిల్ చేసి ఎందుకులే అమ్మా, ఆడంతే కదా, డాడీ అంతే కదా, లేదా మా అమ్మ అంతే కదా, మనమే వదిలేయాలి, లైట్ తీసుకోండి అన్న టైప్ లో చాలా రిలాక్స్ ఉంటాడు. బయట కూడా అసలు ఎక్కువ ఎవరితో పడితే వాడితో మాట్లాడు. వాడికి పర్టికులర్ గా స్పెసిఫిక్ గా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. గొడవలకైతే ఇప్పుడు దాకా, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు గొడవలు అనేది ఎప్పుడు లేవు మేడం. అసలు ఇది కూడా వాడి గొడవ కాదు మేడం. వీడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వీడి ఇన్వాల్వ్మెంట్ తో వీడు కావాలని పెట్టుకున్న గొడవ కాదు. వాడితో పాటు ఉన్న ఫ్రెండ్సే చెప్పారు అన్నమాట ఇంటర్వ్యూలో, ఏదో న్యూస్ ఛానల్ లో చెప్పారు. వీడు కేవలం అమ్మాయిని కొట్టడానికి వస్తున్నారు, అప్పటికి ఫ్రెండ్స్ ని కొట్టేస్తున్నారు. డిఫెండ్ చేయడానికి, వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళి, వాళ్ళని తప్పించడానికి వెళ్ళి, ఏదో గొడవ ఆపడానికి వెళ్ళాడు. వెళ్ళి వాడికి అట్లా అయిపోయింది. కానీ తీరని శోకం ఇది, అన్ఎక్స్పెక్టెడ్. అసలు తను అక్కడ ఉండాల్సిన పరిస్థితులు కాదు అవి. అక్కడికి వెళ్ళారు, న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుందాం, న్యూ ఇయర్స్ కి హ్యాపీగా వెల్కమ్ చెప్దాం అనుకున్న టైంలో ఇలా అయింది. అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు ఇంట్లో? ఎలా ఉంటారు మేడం, ఇంకా అసలు నాకంటే తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఒక డాడీకి ఏమో హార్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఈ మధ్య హెల్త్ ఒకటి బాగుండట్లేదు. ఇంకా అసలు వాళ్ళు మనుషులు లేరు, మొత్తం కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అసలు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు, ఇంకా అలా ఏడుస్తూనే కూర్చున్నారు. నేనేంటంటే ఇన్సిడెంట్ జరిగిన 2 days కి చెప్పా. ఎందుకు వీళ్ళ హెల్త్ ని నేను మైండ్ లో పెట్టుకుని, నాకు 31st మార్నింగ్ 6 o'clock తెలిస్తే నాకు, నేను సెకండ్ అంటే కాసేపట్లో తమ్ముడిని తీసుకొస్తున్నారు, 11 o'clock 11:30 టైం కల్లా వస్తుంది అనగా, నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock 7 o'clock చెప్పా అమ్మాయి వాళ్ళకి. అప్పటికి మా రిలేటివ్స్ అందరినీ నేను తీసుకొచ్చేసాను. దూరంగా ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేసి రిలేటివ్స్ అందరికి నిజం చెప్పేసా. అప్పటికి ఊరంతా తెలుసు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ తెలుసు, మా మమ్మీకి డాడీకి తప్ప. నేనేంటంటే ఇంకా వాళ్ళు బయటికి రాకుండా ఇంట్లో లాక్ చేసి అది ఇది ఏదేదో చెప్పాను. అంతెందుకు మేడం, 31st రోజు ఈవినింగ్ మా మమ్మీ మంచి బట్టలు, కొత్త చీర కట్టుకుని ముగ్గులన్నీ పెట్టి కలర్స్ కూడా వేసింది. మమ్మీకి తెలియదు, నాకు తెలుసు. నేనేంటంటే అంత ఇది బాధ లోపల పెట్టుకుని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీ అమ్మకి
అన్ని కూడా నేను చేయించాను మేడం. నేను ఏంటంటే లోపల బాధతో నేను చేయించాను. ఎందుకంటే అప్పుడు నేను చెప్పలేను. నేను ఎందుకు చెప్పలేదు అంటే, ఇది వేరే స్టేట్ కదా, ఇంత ఫాస్ట్ గా బాడీ వస్తుందో లేదో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు, 2 days పట్టొచ్చా లేకపోతే 4 days పట్టొచ్చా, ఒక్కొక్కరు అయితే 6 days 1 week అని చెప్పి కూడా అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తే అన్ని రోజులు మనం ఆపలేం కదా. సరే అని చెప్పి నేను ఇంకా ఎవరికి కూడా, మా డాడీ బయటకు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఆయన ఇంట్లో పెట్టేసి నేను బండి తీసుకుని వెళ్ళి ఆయన ఎక్కడెక్కడికి వెళ్తారో ఆయన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ డాడీ వస్తే ఏం చెప్పొద్దు ఇలా ఏం చెప్పొద్దు, నేను ఇంకా ఏం చెప్పలేదు, మీరు వచ్చినా సరే మీరు మామూలుగా మాట్లాడడం తప్ప ఏమి అసలు మీరేం చెప్పొద్దు అని చెప్పి నేను ముందే వెళ్ళి చెప్పేసి డాడీకి మాక్సిమం బయటకి వెళ్లకుండా నేను లాక్ చేశాను, మమ్మీని డాడీని. ఇంకా వెళ్ళినా సరే చెప్పకుండా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా చెప్పే టైంకి ఏంటంటే ఇంకా నా ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు, మా రిలేటివ్స్ మా మామయ్య వాళ్ళు అంతా వచ్చేసారు. నేను ఇంక మళ్ళీ డాడీ చెప్పగానే ఎట్లా తీసుకుంటారు ఏంటనేది షాక్ లో కొంచెం ఒక 2 times లైట్ గా పెరాలసిస్ స్ట్రోక్ లా కూడా వచ్చింది ఆయనకి. హార్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది. నేను కింద డాక్టర్ ని రెడీగా పెట్టుకుని కింద స్టెప్స్ మీద డాక్టర్ ని ఏమైనా అయినా సరే మళ్ళీ ఇమీడియట్ గా ఇది ఉండాలని చెప్పి నేను డాక్టర్ రెడీగా పెట్టుకుని పైన అందరిని పెట్టుకుని అప్పుడు నేను చెప్పాను డాడీకి మమ్మీకి. చాలా బాధాకరం. మీరు ఆ బాధను దిగమింగుతూ, తమ్ముడిని కోల్పోయిన బాధను దిగమింగుతూ మీ అమ్మ వాళ్ళకి చెప్పడం అనేది నేను అర్థం చేసుకోగలను ఎంత బాధాకరమో. సారీ అండి, మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇది మీరు ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా న్యూ ఇయర్ కోసం ఇలా బయటికి వెళ్ళి గోవాకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి? గోవా అయితే నేనైతే వెళ్ళొద్దని చెప్తాను మేడం. ఎందుకంటే గోవా అంటేనే మొత్తం మాఫియా, ఇదంతా క్రైమ్ రేటింగ్. వాళ్ళు ఎవరు రెస్టారెంట్ ఓనర్స్ లా కనిపించట్లేదు, అంతా రౌడీల్ లాగే ఉన్నారు అక్కడ. అక్కడ అంతా అలానే ఉంటారు మేడం. నేను ఇంతకు ముందు ఒకసారి 2-3 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను. అంతా అలానే ఉంటారు. అంతా కొంచెం ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాబ్ సర్వీస్ గురించి తీసుకుంటే, మనం ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మనకి ఊబర్లు ఓలాలు ఉంటాయి. ఇక్కడ అవేం ఉండవు. మైల్స్ అని ఒక గవర్నమెంట్ యాప్ ఉంటది, మైల్స్ అని. అది మనం బుక్ చేస్తే గంట అయినా 2 గంటలైనా 3 గంటలు ఒక క్యాబ్ బుక్ అవ్వదు. ఏంటంటే బయటదంతా ఈ క్యాబ్ డ్రైవర్స్ అంతా కూడా మొత్తం సిండికేట్. వీడు ఏ రేట్ చెప్తాడు ఆడేదే రేట్ చెప్తాడు. మనం 7-seater బుక్ చేసుకున్నా 5-seater బుక్ చేసుకున్నా, మనం ఒకడమే ఉన్నా ఇద్దరమే ఉన్నా 2000 అంటే 2000, 1000. ఎందుకు బాడీ కలెక్ట్ చేసుకుంటే నా ఫ్రెండ్ మా బాబాయ్ వెళ్ళారు. ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి 33 kilometers అంట. 33 kilometers వెళ్ళడానికి 4000 అడిగారంట. చచ్చినట్టు ఇస్తే లేదంటే ఉన్నారంట. గది లేక ఇంకా 4000 ఇచ్చి ఆ లొకేషన్ కి వెళ్ళారు. జస్ట్ 30 kilometers ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. సో అంత మాఫియా మేడం. అంతా కూడా గోవా మొత్తం మాఫియానే. ఇది ఫస్ట్ టైం కాదు కదా మేడం, ఇంకా చాలా జరిగినాయి. మా ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే కేరళ వాళ్ళది ఎవరితో వాళ్ళు కూడా అక్కడ కొట్టారని చెప్పి సేమ్ అదే క్యాలింగట్ బీచ్ లో కేరళ వాళ్ళది ఒక ఇష్యూ అయింది. మన రెస్టారెంట్ పేరు మాట్లాడుకోలేదా? రెస్టారెంట్ పేరు చెప్తారా? మెరైన్ షాక్ అంట మేడం. మెరైన్ షాక్ ఏ ఏరియాలో ఉంటుంది ఇది? క్యాలింగట్ బీచ్. క్యాలింగట్. ఓకే. ఇప్పుడు అది క్లోజ్ చేసేసారా రెస్టారెంట్ పోలీసులు? తెలియదు మేడం. అది ఇంకా రెస్టారెంట్ రన్ అవుతున్నట్టుంది మేడం, తెలీదు. అది అంటే టెంపరీగా చెప్పినట్టున్నారు, పాజ్ లో ఉన్నట్టుంది. మరి వీళ్ళనైతే అరెస్ట్ చేస్తారు మేడం. ఒక 5 members అక్కడ అన్ని పాకలే కనిపిస్తున్నాయి, రెస్టారెంట్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. వెనక్కి ఉందా? లేదు మేడం, అంటే షాక్స్ అంటే అట్లానే ఉంటాయి మేడం. బీచ్ ఉంటుంది కదా, బీచ్ దగ్గర అన్ని వీళ్ళ కర్రలతోటి ఇలా పాకల్లాగా ఉంటాయి. అలాగే మనకి చైర్స్ అన్ని వేస్తారు, వాటిని షాక్స్ అంటారు మేడం. గోవాలో మొత్తం మెరైన్ షాక్స్ అంటే మొత్తం రెస్టారెంట్ అన్నారు. అట్లా షాక్స్ అంటే బీచ్ వాటి షాక్స్ అంటారు అనమాట. మెరైన్ అనేది హోటల్ పేరు, అది షాక్ అనమాట. షాక్ అనేది రెస్టారెంట్ పేరు కదా, ఆ కైండ్ ఆఫ్ హోటల్స్ అన్ని షాక్స్ అంటారు అక్కడ. సారీ అండి, ఈ టైంలో నేను మిమ్మల్ని వీడియోకి రమ్మడం కూడా కొంచెం నాకు కూడా మొహమాటంగానే ఉంది. బట్ చాలా మందికి తెలియాలి. చాలా మంది పిల్లలు, మీ తమ్ముడు కొంచెం పెద్దవాడే కానీ చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు. 20 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడున్నారో తెలియదు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలియదు, కాంటాక్ట్ అవ్వడానికి కూడా తెలియదు. అంతా జరిగిపోయాక ఇట్లా తెలియాల్సి వస్తుంది. అందుకోసం మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, మాట్లాడినందుకు. మన గవర్నమెంట్ నుంచి కూడా కానీ అటు సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు మేడం. ఎటువంటి రెస్పాన్స్ అయితే ఏం కనిపించట్లేదు మేడం. ఇప్పుడు
నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉమ్, జస్టిస్ జస్టిస్ అని చెప్పి అంటున్నారు, ప్లే కార్డ్స్ పట్టుకుని తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు కానీ ఉమ్, ఇవన్నీ మనం ప్లే కార్డ్ పట్టుకుని తిరిగేసి రోడ్ల మీద ర్యాలీ చేస్తే జస్టిస్ జరగదు కదా మేడం. ఇప్పుడు ఉమ్, మన గవర్నమెంట్ నుంచి కానీ మన టూరిజం మినిస్ట్రీ సైడ్ నుంచి కానీ ఎటువంటి ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరిని కాంటాక్ట్ చేయడం, ఉమ్, లేదంటే ఏం జరిగింది అనేది ఎటువంటి మన ఏపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఉమ్, మమ్మల్ని అయితే ఇప్పటిదాకా ఎవరు మా ఫ్యామిలీని ఎవరు రీచ్ అవ్వలేదు. ఉమ్, అటు సైడ్ కూడా ఏం జరుగుతుంది అయితే ఏం తెలియదు మేడం అసలు కంప్లీట్ గా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనది టూరిజం ప్లేస్ కాదు, ఏపీ అనేది మన టూరిజం ప్లేస్ కాదు. అలాంటిది న్యూ ఉమ్, ఇయర్ అనేసరికి ప్రతి సెంటర్ లో పోలీసులు ఉంటారు. ఉమ్, సెంటర్ కి పోలీసు ఉంటారు, రోడ్ కి పోలీసు ఉంటారు, ప్రతి రోడ్ కి పోలీసు ఉంటారు. మనకి ఇంత జరిగినా సరే వెంటనే ఇమీడియట్ గా రెస్పాన్స్ అవుతారు కదా. ఇప్పుడు ఉమ్. అట్లాంటిది ఒక టూరిజం ప్లేస్ 365 days టూరిస్టులు వచ్చి విజిట్ చేసే ప్లేస్ అది. ఉమ్. అలాంటి చోట కనీసం మినిమం న్యూ ఇయర్ టైంలో ఎంత రష్ ఉంటది మేడం. అంత రష్ ఉంటది అని తెలిసి, ఉమ్. నార్మల్ గానే టూరిజం ప్లేస్ అది, అంత రష్ ఉంటదని తెలుసు. అలాంటప్పుడు ఆ గవర్నమెంట్ కనీసం అంబులెన్స్ కానీ ఎన్ని అంబులెన్స్లు పెట్టాలి నార్మల్ ఎగ్జాక్ట్లీ, టైంలో. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. అక్కడ పోలీసులు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి పక్క స్టేట్ల నుంచి వచ్చిన కార్లకి బైకులకి ఫైన్ ఫైన్స్ వేసి వేస్తారు. చందాలు అవి ఓ- వసూలు చేయడమే తప్ప ఈ క్రైమ్ అవును మేడం. జరుగుతుంది అన్నదాన్ని క్రైమ్ గురించి పట్టించుకునే వాళ్ళే లేదు. ఇది గోవాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసిందే. వాళ్ళు చాలా అవును మేడం. పర్టికులర్ గా ఫైన్స్ వసూలు చేయడంలో ఉంటారు కానీ క్రైమ్ పట్టించుకోవడం, భద్రత పట్టించుకోవడంలో లేదు. స్టేట్ మొత్తం మనకి టూరిజం మీద డిపెండ్ అయింది మేడం. వాళ్ళ జీడిపి అవును. అంతా మాక్సిమం 70% టూరిజమే కదా. ఉమ్, సో టూరిజం అంటే టూరిస్టులు అంటే వాళ్ళు చెప్పాలంటే దేవుళ్ళతో సమానంలా చూసుకోవాలి వాళ్ళు. అలాంటిది మనం వెళ్తే మన మీద బ్రూటల్ గా అటాక్ చేయడం, చంపేయడం, కనీసం అక్కడ గవర్నమెంట్ కూడా సిస్టమ్ కూడా పోలీస్ రెస్పాండ్ కాకపోవడం, పోలీసు ఫోన్ ఎత్తకపోయినా సరే న్యూ ఇయర్ టైంలో అయినా సరే ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ అని, లేదంటే అక్కడ గార్డ్స్ అని ఎవరో ఒకరు, పెట్టాలి. రెస్క్యూ టీమ్ కానీ అంబులెన్స్ కానీ, అంబులెన్స్ ఏరియాక్స్ అంబులెన్స్ రెస్పాండ్ అవ్వలేదంట, ఉమ్. పోలీసులు రెస్పాండ్ అవ్వలేదంట. మరి ఇంత నెగ్లిజెన్స్ గా ఉంటే ఇంకెలా మేడం మనలాంటి వాళ్ళు ఇంకా ఎలా వెళ్తాము? వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎగ్జాక్ట్లీ, సేఫ్టీ అదొక ఏముంటుంది మేడం? సపరేట్ ప్రపంచాల్లో ఉంది. అక్కడ దందా, అక్కడ మాఫియా, వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్, వాళ్ళు చెప్పిందే జరగాలి అన్నట్టుంది. మీరు చెప్పింది ప్రతిదీ కూడా అలాగే ఉంది వాళ్ళు అక్కడ అవును మేడం. చేసేది. అవును మేడం. వాళ్ళు ఎంత అంటే అంత. అండ్ వీళ్ళు కూడా బిల్ చేశారు కదా. ఉమ్, ఫస్ట్ కొంచెం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, ఆ తర్వాత ఎక్స్ట్రా ఫుడ్ కోసం అడిగేసరికి ఎక్స్ట్రా ఫుడ్ లేదని గొడవ అయింది. అండ్ ఆ గొడవ అయిపోయిన తర్వాత వాళ్ళు బిల్ పట్టుకొచ్చి ఇచ్చారంట. బిల్ ఉమ్, పట్టుకొచ్చి ఇస్తే వీళ్ళు తిన్నదానికి బిల్ కి సంబంధం లేదు. త్రీ టైమ్స్ హైయర్ ఉందంట బిల్ అది. అదే. అయితే ఇదేంటి ఎంత ఉందంటే, మీరు టైం లో వచ్చారు, ఇది సర్చ్ చార్జెస్ ఇవన్నీ ఉమ్. మీరు పే చేయాల్సిందే అని చెప్పి గట్టిగా మళ్ళీ పట్టుబట్టి కూర్చున్నారంట. అది వాళ్ళు యాక్చువల్ గా ఫుడ్ తినే ముందు చెప్పారంట, చెప్పలేదు. చెప్పలేదు మేడం, చెప్పలేదు. బిల్ అయితే టైంలో ఏంటంటే, చెప్పారు. ఫస్ట్ గొడవ స్టార్ట్ అయ్యి ఫుడ్ దగ్గర డిస్కషన్ అయిన తర్వాత గొడవ కొంచెం అయిపోయింది, స్లో డౌన్ ఉమ్, అయిపోయింది. ఉమ్. స్లో డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బిల్ తెచ్చారు. బిల్ దగ్గర బిల్ మళ్ళీ తెచ్చిన గొడవ స్టార్ట్ అయింది. బిల్ దగ్గర మళ్ళీ చూసి ఇదేంటి ఎంత బిల్ అయింది అంటే, మీరు టైంలో వచ్చారు, క్లోజింగ్ టైంలో వచ్చారు, ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాల్సింది, ఇవన్నీ సర్చ్ చార్జెస్ ఇవన్నీ కూడా. ఉమ్, సో మీరు పే చేయాల్సిందే, పే చేయకుండా ఎక్కడి నుంచి వెళ్ళడానికి లేదు అన్న టైప్ లో డిమాండ్ చేసరికి వీళ్ళు మళ్ళీ ఇంకా రివర్స్ అయ్యారు. వీళ్ళు ఉమ్. వెంటనే రియాక్ట్ అయ్యి వీళ్ళకి కోపం వచ్చింది. ఇంకా ఉన్న బిల్లు ఇప్పుడు ఎలాగో ఫుడ్ లేదన్నారు, తిన్నదానికి బిల్ వేయకుండా ఇంక ఎక్స్ట్రా చార్జెస్, సర్చ్ చార్జెస్ ముందు చెప్పకుండా ఇవన్నీ చేస్తే వీళ్ళకి కోపం వస్తుంది కదా. కోపం వచ్చి అక్కడైతే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది మేడం. ఉమ్, జరగడం తోటి అలా గొడవ ఇంకా పెరిగిపోయి ఇంకా అంత బ్రూటల్ గా అటాక్ చేశారు. వుడెన్ స్టిక్స్ తోటి, రాడ్స్ కూడా ఉన్నాయంట. ఉమ్, బట్ మనకి ఎక్కడ రాడ్స్ అయితే కనిపించలేదు, రాడ్స్ కూడా ఉన్నాయంట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు ఐరన్ రాడ్స్ కూడా ఉన్నాయంట. ఉమ్. ఫణి గారు, మీరు చెప్తున్నవన్నీ నిజాలే. అక్కడ జరుగుతున్నవి ఇంకా దారుణంగా ఉన్నాయి. ఐ హోప్ మీకు జస్టిస్ దొరకాలని, మీకు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకుంటే మీకు న్యాయం కొంచెం త్వరగా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ హోప్ అది కూడా జరగాలని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో రీచ్ అవ్వద్ది వాళ్ళ దాకా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ అండి. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకొకటి మేడం, Hmm. కొంతమంది యూట్యూబర్స్, కొన్ని ఛానల్స్ ఏంటంటే తెలిసి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం, ఇష్టం వచ్చినట్టు ఏవేవో మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు మేడం. ఇవి కూడా కొంచెం ఏంటంటే, ఇట్లాంటి జరిగినప్పుడు అయ్యో అని బాధపడాల్సింది పోయి బాగా అంటే జరిగింది, వాళ్ళకి భలే పని జరిగింది. గారు ఒక నిమిషం, మనము ఈ బయటకు వచ్చి మనందరికి మనం మాట్లాడే వరకు నాలుగు రకాలుగా అనుకుంటారు. మేబీ ఈ వీడియో తర్వాత వాళ్ళకి నిజమేంటో తెలుస్తుంది. మీరే వచ్చి బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఆ కామెంట్స్ ఇంకా తగ్గుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి ఎవరు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పారు కదా. ఐ హోప్ అవి తగ్గుతాయి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి ఫణి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.